బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ ఓకే అయ్యి 4 నెలలు దాటినా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే ఆన్సర్ లేదు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ 3వ సినిమాకు రెడీ అయినా సెట్స్ పైకి ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. ఇలాంటి ప్రశ్నలకు జవాబు దొరకడం కష్టమే. అనౌన్స్ చేసిన సినిమాలు ఇంకా ఎందుకు స్టార్ట్ కాలేదు? వాచ్ ది స్టోరీ. అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ అయిన వెంటనే త్రివిక్రమ్ బన్నీ సినిమాకు కమిట్ అయ్యాడు. అప్పటికే 4 నెలలుగా వెయిట్ చేస్తున్న బన్నీకి డైరెక్టర్ దొరికాడన్న పేరే కానీ కెమెరా ముందుకు రాలేకపోయాడు. కథ రెడీ చేయడానికి త్రివిక్రమ్ మినిమం 6 నెలలు టైం తీసుకున్నాడు. ఈ లెక్కన బన్నీ సినిమా సెట్స్ పైకి రావాలంటే ఇంకో 2 నెలలు ఆగాల్సిందేనేమో. బోయపాటితో సినిమాను స్వయంగా బాలయ్య అనౌన్స్ చేసినా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. బాలయ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిజీగా ఉంటాడు. దీంతో ఈ హిట్ కాంబినేషన్ రెగ్యులర్ షూటింగ్ కి రావాలంటే జూన్ రావాల్సిందే అంటున్నాయి చిత్రవర్గాలు. చిరంజీవి కొరటాల కాంబినేషన్ కూడా ఇలాంటిదే. భరత్ అనే నేను రిలీజ్ అయిన నెల రోజులకే కొరటాల మెగాస్టార్ తో సినిమా కమిట్ అయ్యాడు. అయితే సైరా షూటింగ్ ఆలస్యం కావడం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసం పెంచిన గడ్డాన్ని తీయలేకపోవడంతో కొరటాల సినిమాను 6 నెలలుగా పోస్ట్ పోన్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ లెక్కన ఇంకో 4-5 నెలల పాటు ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చే అవకాశమే లేదు.